హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే బాగీ సిరీస్ ఈ జానర్లో తనదైన గుర్తింపు సాధించింది. 2025 సెప్టెంబర్ 5న విడుదలైన బాగీ 4 ఈ సిరీస్ లో 4వ చిత్రంగా టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో హర్ష దర్శకత్వంలో నదియా ద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రూపొందింది. ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనం బజ్వా, హర్నాజ్ సంధు అలాగే వీరంతా కలిసి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా గత సిరీస్ చిత్రాల కంటే భిన్నమైన కథాంశంతో భావోద్వేగ మరియు హింసాత్మక సన్నివేశాలతో నిండి ఉంది. ఈ సినిమా ఎలా ఉంది, దాని బలాబలాలు బలహీనతలు ఏంటో ఈ రివ్యూలో చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే బాగీ 4 కథలో రోనీ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక ఘోరమైన రైలు ప్రమాదం నుండి బయటపడతాడు. దీన్ని అతను ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న ఆత్మహత్యా ప్రయత్నంగా చూపిస్తారు. దుఃఖం మరియు అపరాధ భావంతో కుంగిపోయిన రోనీ తాను ప్రేమించిన మహిళ గురించి జ్ఞాపకాలతో స్వీయ వినాశనం వైపు జారిపోతాడు. అతని మనసు క్రమంగా విచ్ఛిన్నమవుతుండగా వాస్తవం మరియు ఊహల మధ్య గీత మసకబారుతుంది. అతని సన్నిహితులు ఏది నిజం గుర్తించలేక సందిగ్ధంలో పడతారు. ఈ క్రమంలో ఒక దాచిన సత్యం బయటపడుతుంది. రోనీని ఒక ప్రమాదకరమైన భ్రమలు, అబ్సెషన్స్ మరియు నిరంతర ప్రేమ ఆటలోకి లాగుతుంది. సంజయ్ దత్ ఒక రూత్లెస్ విలన్ గా, సోనం బజ్వా ఒక ముఖ్యమైన సహాయ పాత్రలో కనిపిస్తారు. రోనీ తన గతాన్ని ఎలా ఎదుర్కొంటాడు, అతను నిజాన్ని కనుగొనగలుగుతాడా అనేది కథాంశం. బాగీ 4 బాగీ సిరీస్ లో ఒక కొత్త మలుపుగా సాంప్రదాయ యాక్షన్ నుండి సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కు మారిన చిత్రంగా నిలుస్తుంది. హర్ష కన్నడ సినిమా దర్శకుడిగా తన బాలీవుడ్ ఆరంగేట్రంలో టైగర్ ష్రాఫ్ పాత్రను ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా మొదటి సగం రోనీ యొక్క భావోద్వేగ సంఘర్షణ, అతని మానసిక స్థితి మరియు శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా రివ్యూలు మొదటి సగం యొక్క స్క్రీన్ ప్లే మరియు టైగర్ ష్రాఫ్ ఎంట్రీని ప్రశంసించాయి. అయితే రెండవ సగం కొంత నీరసంగా సాగుతుందని, కథలోని కొన్ని ఊహించదగిన మలుపులు మరియు అనవసరమైన రొమాన్స్ సన్నివేశాలు సినిమా ప్రభావాన్ని తగ్గించాయని విమర్శలు వచ్చాయి. స్వామి గౌడ సినిమాటోగ్రఫీ సినిమాకు ఒక గ్రిట్టి డార్క్ లుక్ ని ఇచ్చింది మరియు సంచిత్ బల్హారా మరియు అంకిత్ బల్హారా సంగీతం యాక్షన్ సన్నివేశాలను ఉన్నతీకరించింది. అయితే సినిమా రన్ టైం కొంత పొడవుగా అనిపించింది. ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ మరియు సవరణల తర్వాత కూడా సినిమా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనను పొందింది. కొందరు టైగర్ ష్రాఫ్ మరియు సంజయ్ దత్ యొక్క నటనను ప్రశంసిస్తే, మరికొందరు కథలో కొత్తదనం లేకపోవటం మరియు రెండవ సగం నీరసతను విమర్శించారు. రోనీ పాత్రలో టైగర్ ష్రాఫ్ తన యాక్షన్ నైపుణ్యాలతో పాటు భావోద్వేగ క్షణాలలో కూడా ఆకట్టుకున్నాడు. అతని సైకలాజికల్ సంఘర్షణ చూపించే సన్నివేశాలు అతని కెరీర్లో ఒక కొత్త కోణాన్ని చూపించాయి. సంజయ్ దత్ విలన్ పాత్రలో సంజయ్ దత్ తన గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకర్షించాడు. అతని పాత్ర సినిమాకు ఒక బలమైన ఆకర్షణ అని చెప్పాలి. సోనం బజ్వా తన సహాయక పాత్రలో మంచి నటన కనబరిచింది, కానీ ఆమె పాత్రకు స్క్రీన్ టైం పరిమితంగా ఉంది. హర్నాజ్ సంధు బాలీవుడ్ ఆరంగేట్రంలో సంధు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది, అయితే ఆమె పాత్ర యొక్క లోతు పరిమితంగా ఉంది. మేఘా ఆకాష్, పలక్ సహాయక పాత్రలో వీరు తమ పాత్రలను బాగా నిర్వర్తించారు, కానీ వారి స్క్రీన్ టైం తక్కువని చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవటం మరియు కొన్ని సన్నివేశాలు ఇతర బ్లాక్ బాస్టర్లను గుర్తు చేయటం, అలాగే భావోద్వేగ కథలతో కూడిన యాక్షన్ చిత్రాలు చూడాలనుకునే వారికి కూడా ఇది నచ్చుతుంది. మొదటి సగం యొక్క ఉత్కంఠభరిత కథనం మరియు సాంకేతిక అంశాలు సినిమాకు బలాన్ని జోడించాయి. అయితే రెండవ సగంలో నీరసత, ఊహించదగిన మలుపులు మరియు కొత్తదనం లేకపోవటం సినిమాను అద్భుతమైన స్థాయికి చేర్చలేకపోయాయి. టైగర్ ష్రాఫ్ అభిమానులకు మరియు బాగీ సిరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా థియేటర్స్లో చూడదగిన అనుభవం. ఒక భావోద్వేగమైన హింసాత్మక యాక్షన్ డ్రామా కోసం బాగీ 4 ఒక మంచి ఎంపికని చెప్పాలి.